హాయ్, అందరికీ శుభోదయం. ఒకరోజు ఖచ్చితంగా ఇలాగా ఉంటుంది అని మనమైతే డిసైడ్ చేయలేము. నేను ఇప్పుడు చెప్పిన మాటలకి అర్థం మీరు వీడియో ముందుకి వెళ్తుంటే తెలిసిపోతుంది మీకు. ఇప్పటివరకు అరటి దూట జ్యూస్ చేసిన ఎప్పుడు చందుకి నాకే చేశాను తప్ప పిల్లలకి చేసి ఇవ్వలేదు. ఓం కాలేజ్కి వెళ్ళే లోపు వాడికి చేసి ఇద్దాము, అలాగే వాడితో పాటు నేను కూడా తాగిద్దాము అని అనుకున్నాను. చిత్రం భలే విచిత్రం. ఏమైందో చూడండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కసారిగా ఇల్లంతా చిమ్మేసింది, సారీ గది అంతా చిమ్మేసింది. అందుకే అన్నాను ముందు వీడియోలో, అర్థమైపోయింది కదా మనం అనుకున్నట్టుగా రోజు ఉండదు. ఏంటో మరి ఈ అరటి దూట ఇవాళే డెలివరీ అయింది, అయినా సరే రంగు మళ్ళీ నలుపే వచ్చింది. ఏ రోజు జర్నల్ ఆ రోజు రాయాలి అని మనసులో అనుకున్నప్పటికీ అలవాటు అయ్యే వరకు ఇలా అవుతుందేమో. 1-2 సార్లు ముందు రోజు మిస్ అయితే మరుసటి రోజు ఉదయం గుర్తుపెట్టుకొని అలా రాసేసుకుంటున్నాను. ఇక నా మొక్కలకి గుడ్ మార్నింగ్ చెప్పుకునే టైం వచ్చింది. ఏ పని చేస్తున్నా ఈరోజు ఎక్కడంటే అక్కడ అలాగే నిద్రపోయేలా ఉన్నాను నేను. అయినా సరే పొద్దున్న క్లాస్ కోసం లేచాను. క్లాస్ అయిపోయినాక ఇది అయిపోయినాక పడుకుంటా, ఆ పని అయినాక పడుకుంటా అని అలా ఒక్కొక్క పని చేసుకుంటూ మొత్తానికైతే పడుకోవడానికి డిలే చేశాను. ఇక్కడ ఒక మొక్కకి పురుగు వస్తుంది ఆకులల్లో. సరే, ఇంట్లో ఆవు పిడకలు ఉన్నాయి. ఇవి 2 సంవత్సరాల క్రితం సంక్రాంతి గొబ్బెమ్మల కోసం తెచ్చినవి. అప్పుడు పర్వాలేదు, నీళ్ళలో వేస్తే వెంటనే నానిపోయాయి ఒక పావు గంటలో. ఈరోజు మాత్రం నేను 1-2 గంటలు అవి అలా వేసేసి వెళ్ళి నిద్రపోయి వచ్చేసరికి కూడా అవి నానలేదు. చివరికి చేతికైతే పని చెప్పాల్సి వచ్చింది. 2 సంవత్సరాల క్రితం పొడికలు కదా, రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. అయినా సరే ఉన్నాయి కదా, వాడుకుంటే అయిపోతుందని చెప్పేసి వాడేశాను అలా. మీకు విషయం తెలుసా, ఈ పిడకలని పాదాల కింద పెట్టుకొని అలా కాసేపు కూర్చుంటే కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయంట. ఈ విషయం మా అత్తమ్మ చెప్పారు. 2 years బ్యాక్ తను వచ్చినప్పుడు తను పెట్టుకునేవాళ్ళు, పాదాల కింద పెట్టుకొని అలా కూర్చునేవాళ్ళు. అలా రెగ్యులర్గా కొన్ని రోజులు చేస్తూ ఉండాలంట. ఎండ ఎక్కువగా లేదు కాబట్టి ఈరోజు ఇలా కనిపిస్తుంది, కానీ నేను మళ్ళీ పడుకొని లేచేసరికి చాలాసేపు అయింది. అసలు వర్షం పడుతుందేమో అన్నట్టుగా అవుతుంది మధ్య మధ్యలో మబ్బు. ఏమన్నా పిండి వేసినావు ఇందులో? ఏంటిది? బియ్య పిండి. ఓకే. చందు లేచాక మరీ చెప్పాను, ఈరోజు వంట నువ్వు చెయ్యి, నాకు విపరీతమైన నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అని. సో ఈ కాకరకాయ పులుసు ఈరోజు చందు చేశారు. చాలా యమ్మీగా ఉంది. ఊరికే చెప్పట్లేదు, నిజం. ఇల్లంతా కమ్మటి కాకరకాయ వాసన. ఆహా!